నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం, నంబర్ గేమ్ నడుస్తోంది. 5 రాష్ట్రాలలోని ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఇంకా క్లారిటీ రాలేదు, బట్ కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. 1 by 1 ఒకసారి మాట్లాడుకుందామా? ఫస్ట్ అందరి ఫోకస్ బెంగాల్ పైనే ఉందండి. 3 సార్లు ప్రతిహాసంగా పాలించిన మమతా బెనర్జీ గారిని కిందకి దింపేశారు, బీజేపీ కైవసం చేసుకుంది. ఏమంటారు? అంటే మమతా బెనర్జీ గారు ఓటమి అన్నదానికన్నా మమతా బెనర్జీ గారిని బీజేపీకి బ్రహ్మాండమైన ప్రచారకర్త అయిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎవరికి ఉపయోగపడిన సిపిఐ పార్టీ సిపిఎం పార్టీలు కలిపి ఆవిడ నడగొట్టారని చెప్పాలి. ఓకే, ఈ ఎంఐఎం పార్టీ ఎలాగో బీజేపీ సన్నిధానంలో నేషనల్ లెవెల్లో శాత తీరుతుంది కాబట్టి నిజంగా ఓటు బ్యాంక్ని 90 లక్షల పైచిలుక ఓట్లు తొలగింపు, ఎస్ఐఆర్ ఫలితం, ఓవరాల్గా ఆవిడ సర్వం తానే పోరాడినా సరే ఆవిడని ఒంటరిదాన్ని చేసి కొట్టారు అందరూ కలిపి. కాంగ్రెస్కి ఎక్కడైతే చేత కాకపోయినా తగుదనమ్మా అని ప్రతి దగ్గరికి పోతుంది. ఈ ఎలక్షన్స్లో నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ స్టేట్లు అంటే అలా కోటలో కొసరేసినట్టు వీళ్ళ మొఖానికి ఒక చిన్న బుడంకాయ రాష్ట్రం ఉంటారు, మొహాన్ని పడేస్తారు. ఈసారి ఏంటి గుడ్లో మెల్లేటంటే సదరన్ స్టేట్స్లో 3 స్టేట్లోనూ పవర్ ఉంది, తెలంగాణ, కర్ణాటక అండ్ కేరళలో. వీళ్ళ జనధన్యం అయిపోతుంది. కానీ అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కాంబినేషన్ చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో 2 ఉన్నాయి. ఆఖరికి తన వాళ్ళని తనే పులి చూడు ఆకలైతే తన పిల్లల్ని తాను తింటుందని ఎప్పుడో చదువుకున్న కథ, పాము తన పిల్లల్ని తానే తింటుంది, ఏదో చెప్పేవారు. అవన్నీ నిజమో అబద్ధం తెలియదు, కానీ అలాగే చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం చూడు, తమిళనాడులో డిఎంకే పార్టీ నోరు మూసుకుని పక్కన ఉన్న పనికి మళ్ళీ వెళ్ళారని చెప్తే డిఎంకే కూడా గెలుచుకున్నాడు. ఈసారి స్టాలిన్కి దగ్గర పోసక్క విజయ్ ఏమో 60 సీట్లు ఇస్తానని అక్కడ కుదరనట్టు ఇలా పెద్ద తోపు తురుముకాలకి వెళ్తే మొత్తం నన్న గుండు గీసి కూర్చోబెట్టారు అక్కడ. పైపచ్చి ఫస్ట్ టైం తమిళనాడులో కూడా ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ క్రియేట్ చేయబడింది టీవీకి. అలాగే అస్సాం వాళ్ళు రీటైన్ చేసుకున్నారు, పాండిచ్చేరి వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. ఈ 5 స్టేట్ల ఎలక్షన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తేమా, సాధారణంగా మనం అందరూ మా ఈయన ఎవరు మన పరకాల ప్రభాకర్ గారు కానీ, ఇంద్రనీల్ కానీ, ఆరా మస్తాన్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఓటు చోరీ ఇట్లా ఇలా తినేసి. ఏడి తెలియని రాహుల్ గాంధీ కూడా చెప్పేస్తాను ఓటు చోరీ అని. నేను నా స్థాయి చాలా చిన్నది, వాళ్ళతో విభేదించే అంత స్థాయిని అది కాదు. కానీ నాకు ఒక కీన్ అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు నేను మా ఆవిడ మా అమ్మ నాన్న ఓట్లు చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నాయి. కానీ ఇప్పుడు 2026లో ఓ లెక్కగా చెప్పమంటే దేశ జనాభా 145 లేదా 150, 160 కోట్లు చెప్పేస్తున్నారు రోడ్డుకి నచ్చినట్టాడు. పోనీ వరస్ట్ కేసులో 145 తీసుకుందాం. మన రాష్ట్రంలో దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి 33 ఉన్నాయి. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కొంత తక్కువ జనాభా అనుకున్నా, లేకపోతే దేశం మొత్తం మీద రాష్ట్రాల్లో జనాభా అనుకున్నా, అగ్రిగేట్న మొన్న మా పరకాల ప్రభాకర్ గారు, ఇంద్రనీల్ గారు, ఆరామస్తాన్ గారు చెప్పిన మాటలే విందాం జాగ్రత్తగా. అగ్రిగేట్న 34,600 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో, 127,900 ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్లోనూ డ్యామేజ్ చేసి అని చెప్తున్నారు. సూపర్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 40%, 40 లక్షల ఓట్లు తొలగించారు. సేమ్ రూలింగ్ గవర్నమెంట్కి డెంట్ పడాలంటే ఇక్కడ 40 లక్షల ఓట్లు పోయిన కారణంగా వైఎస్ఆర్సీపీ ఎత్తుపోయింది. 151 స్ట్రాంగ్గా ఉన్న 67 స్థానాలకు పరిమితమై స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూడా అక్కడ లేచిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా గమనిస్తే పెద్దలు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే 12.64% ఓటు బ్యాంక్ పెరిగిపోయింది గణనీయంగా. తర్వాత రాత్రి ఒక్కొక్క ఓటుకి ఎంత వరస్ట్గా చూసుకున్నా 3 నిమిషాలు పడుతుంది. ఇన్ని ఓట్లు ఎలా పడ్డాయి? నిజమే, అన్నీ కరెక్ట్గానే బాగా వినపడుతున్నాయి మనకి. బాగుంది కదా వినడానికి. నువ్వు రోబో సినిమా చూసావమ్మా? అందులో రజనీకాంత్ గడ పుస్తకం ఇస్తే ఇలా ట్రింగ్ అని చదివేసాడా లేదా సినిమాలో? మనం ఏమనుకుంటాం, ఇది ఎలా పాసిబుల్ అనుకుంటాం, బికాస్ దట్ ఈస్ రోబో. ఇప్పుడు మనం టెక్నాలజీ కదా, సాఫ్ట్వేర్ సినిమా కాదు, జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తే ర్యాండమ్గా కాల్స్ ఇలా పలానా వాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు ఐఆర్పిసి ఏదో కాల్స్ చేస్తారు చూడు పార్టీల వాళ్ళు, మా పథకాలు మీకు అందేయా, మీరు సచ్చారా బతికారా అని. అలా ప్రోగ్రాములు రాయొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి మా పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టే సాయంత్రం పోలింగ్ ముగిసిపోయిన తర్వాత అన్ని లక్షల ఓట్లు ఎలా పడ్డాయంటే వాళ్ళు చేస్తున్న గేమ్ ఏంటి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం 6 గంటల దాకా ఒక పోలింగ్ జరిగితే వరస్ట్ కేసులో 70% వచ్చింది. అనగానే ఎన్ని ఓట్లు పడతాయి తెలుసు కదా ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు రోబో సినిమా చిప్లో ప్రోగ్రామ్ చేశారనుకో, చేస్తే ఏమవుతుంది, ఎక్సెస్ ఓట్స్ అనేవి జస్టిఫై అవుతాయి. అవి ఒక ర్యాండమ్గా నాకు బీజేపీకి కావాలి, లేదా కాంగ్రెస్కి కావాలి, లేదా తృణమూల్ కాంగ్రెస్కి కావాలి, లేదా ఏడీఎంకి కావాలి అనుకునే ప్రాబిలిటీ ఉంటుందా ఉండదా? అదేం చేస్తుంది ప్రోగ్రాము? సరే మీరు వేసుకుంటారు సాయంత్రం 6 తర్వాత 12 గంటల దాకా పోలింగ్లు నడిపించండి, మేము చెప్తాం ఇప్పుడు సినిమాని. ఇప్పుడు ఇందాక మీరు మమతా బెనర్జీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎలక్షన్స్ మధ్యలో. కొన్ని రౌండ్లు అంటే 2, 3, 4 రౌండ్లు లెక్కెట్టకుండా 5, 6 రౌండ్లకి వెళ్ళిపోయారు. మా వాళ్ళు 100 పైన అక్కడ లీడింగ్లో ఉన్నామేమని చెప్తుంది.
ఇప్పుడు ఇది ఏం చేస్తారు, మనకు చూడండి ఒంటె కడుపులో నీళ్ళు దాచుకున్నట్టు వీళ్ళు దాచారన్నమాట. దాచి ఈ ఎక్సెస్ ఓట్ని ఇక్కడ జస్టిఫై చేస్తారు. నువ్వు జాగ్రత్త క్రిటికాలిటీ అర్థం చేసుకుంటే. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు యాక్యురేట్ పర్సంటేజ్తో జరిగే దగ్గర ఇంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్. అందుకే చూడు తమిళనాడులో 3,000-4,000 మధ్యలో హైయెస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి. నువ్వు గమనిస్తున్నావా? ఇప్పుడు లాస్ట్కి ఒక్క ఓటుతో గెలిచినోడే ఇంపార్టెంటే, ఎన్ని మళ్ళీ రీకౌంటింగ్ చేసి ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా చరిత్రలో. 8,000 మెజార్టీలో చేడి చేస్తారు కూరలు అనుకుంటారేట్. పవన్ కళ్యాణ్కి లోకేష్కి అన్నంత మెజార్టీలు వచ్చాయి. ఏమైనా కూరలు రోజు నీకు ఏమైనా పంచిపోయినా వెళ్తున్నారా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అంచేత వాళ్ళు స్ట్రాటజికల్గా వాళ్ళు చేస్తున్న మూవ్ ఎలా ఉందంటే ఈ ప్రోగ్రామింగ్ ఎక్సెస్ ఓట్. అందుకే వాళ్ళు జనాభా లెక్కలెట్టలే. మీకు 2014 నుంచి వాళ్ళ సక్సెస్ నరేషన్స్ అవే. 5 స్టేట్లు పెడతారు, ఒక చిన్న బుడంకాయ స్టేట్ ఒకటి తీసి కాంగ్రెస్కి ఇచ్చి పండుగ చేసుకోండి అంటారు. అట్లా జరుగుతున్న ఎలక్షన్స్ ఈసారి కేరళను వదిలేరు. చిన్న రాష్ట్రం అది 140 స్థానాలు. పైకి ఎవరికి అనుమానం రాకుండా 10 ఏళ్ళు యాంటీ ఇన్కంబర్సీ కాంగ్రెస్కి ఛాన్సెస్ ఉన్నాయని మన అందరితో భజన చేయించారు. ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే తమిళనాడులో, వెస్ట్ బెంగాల్ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. డీమార్కెడ్ ఎలక్షన్ అంటారు అది. సో నెక్స్ట్ ఇక్కడ జరిగింది తమిళనాడు ఎలక్షన్స్లో వాళ్ళ తమిళ ప్రజలు చాలా విజ్ఞులు. డిఎంకేలతో రాజకీయాలు చూసి ఇసిగెత్తిపోయి ఫస్ట్ టైం వాళ్ళు కోalition గవర్నమెంట్ ఇచ్చారు ఇన్ ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు. రెండోది ఒక పార్టీని ఎమర్జ్ చేసి చూపించారు ఇవాళ, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా. రేపొద్దున తమిళులకి ఎక్కడో ఈ ద్రవిడ రాజకీయాలకు సంబంధించిన ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం, ఒకసారి విన్ అయిన పార్టీ నెక్స్ట్ టైంలో వాళ్ళు రారు. కేరళ కూడా అంతే. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే ఇట్లానే చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఈసారి చెప్తున్నారు జన్జీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో మేము చూపించారు తమిళనాడు ఎన్నికల్లో అంటూ. ఎలా చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఒకటమ్మా, డిఎంకే తీసుకుందాం. ఏం చేసావురా బాబు నువ్వు అంటే, అమ్మ పథకాలు నేను కంటిన్యూ చేశాను, అవసరమా మాకు, నీకు మ్యాండేట్ దేనికి ఇచ్చాం. ఓకే, అక్కడ ఒక దగ్గర ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర క్వశ్చన్ వస్తుందో రాదా? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ బీజేపీ ధర్మాన్ని ఫ్రీ బీస్ అన్ని మాకు ఇష్టం లేదు వద్దని చెప్పే బ్యాచ్లు ఎక్కువైపోయాయి. ఒప్పుకోవాలి. అలాంటి దాంట్లో ఇప్పుడు ఏడీఎంకే ఆడు చెప్పిన కథ ఏంటి తెలుసా, 80,000 ఓచరిస్తాడట, లేకపోతే 80,000 వర్త్ ఫ్రిడ్జ్ పెద్ద సామాన్లు లేవు కొనిచ్చేస్తాడట. ఇష్టమే మళ్ళీ బీజేపీ వాళ్ళకి పొత్తు కాబట్టి. అసలు ఇప్పుడు ఈ గేమింగ్ అంతా ఎలా స్టార్ట్ చేశారంటే సడన్ డెవలప్మెంట్స్. ఇప్పుడు మొన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని డిఎంకేకే ఉన్నాయి కదా కదా. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడదాం, యాంటీ ఇన్కంబెన్సీ గురించి మనం ఒక చర్చ మొదలెట్టి వదిలేద్దాం, అర్థమవుతుంది ప్రజలందరికీ. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఫస్ట్ ఎక్కడ మొదలవుతుందమ్మా? ఎంప్లాయీస్ సెగ్మెంటే కదా. నువ్వు 5 స్టేట్లు తీసుకో, అస్సాము, పాండిచేరి, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. ఈ 5 స్టేట్లో మీరు పోస్టల్ బ్యాలెట్లు చూడు, ఎవ్వడికి మెజారిటీ రాలేదు. అందరూ ముక్కుతూ మూలుగుతో డిఫరెన్స్ ఉంది. డిఎంకేకే లీడ్ వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ లీడ్లోనే ఉంది. అక్కడ నెక్ టు నెక్ వచ్చింది, పెద్ద ఏం లేదు, డిఫరెన్స్ లేదా. సో డిఫరెన్స్ లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంప్లాయీస్లో ఉదాహరణకి కేరళ తీసుకుంటే 2 టర్ములు, వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టు 3 టర్ములు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా ఎంప్లాయీస్ కంటే? లేదనే కదా. నెక్స్ట్ ప్రజలంటే మిషన్లు ఈ లాజిక్ ఇది. ఎక్సెస్ ఓటింగ్ అన్నది జనాభా లెక్క లేని దగ్గర నువ్వు ఇప్పుడు మీ బాబో పాప అంటారు, నువ్వు 2011 తర్వాత పుట్టినాడు అనుకుందాం. 11 నుంచి ఎంత వయసు ఉంటుంది దానికి? 9, 15 సంవత్సరాలు. ఉదాహరణకి అక్కడి నుంచి కానీ ఇంకా ముందే పిల్లలు ఉన్న వాళ్ళు వయసులు 18 వస్తాయి కదా. ఫస్ట్ మనం చేసే పని ఏంటి? రాజ్యాంగం మనకి ఇచ్చిన కానీ ఓటు హక్కు నమోదు చేసుకుంటాం, ఆధార్ కార్డు చేయిస్తాం. నువ్వు ఎలక్షన్లో పోలింగ్ ఏజెంట్లు అందరూ ఎరుబాగులలో కూర్చుని ఉంటారు కదా. వాళ్ళ పొల్లయ్య గారు అబ్బాయి వెంకట్రావు గారు వచ్చారు, అడిగితే ఓటు ఉంది, టిక్ పెట్టేశాడు నేను, నువ్వు వేసి అనగానే చొక్కెట్టేస్తాడు, సంతకం పెట్టించేసుకుంటాడు, ఇది ఓటు వేసేస్తాడు. ఈ ఎక్సెస్ ఓటు అంతా ఎక్కడ? అల్ల మిఠాయి ఓట్లు అవి అంతే. ఈ రౌండ్లు లెక్క పెట్టనివి, లాస్ట్ ఎలక్షన్ కమిషన్ చేసే గిమ్మిక్కి ఈ ఎక్సెస్ ఓటింగ్ అంతా దాంట్లో పడుతుంది. ఎవరు ఎలా ప్రూవ్ చేస్తారు? అది పేరుంది, ఏజెంట్ ఒప్పుకున్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్ చూసి సంతకం పెట్టి చొక్కెట్టాడు, బటన్ నొక్కితే అడిగి స్లిప్ కూడా కనపడింది. కానీ ఏ స్లిప్పు? ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ? అదే అవి వెళ్ళి ఆ మిఠాయి బ్యాచ్ వేరు. సో ఈ ఎక్సెస్ దీంట్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయింది. సో ఇక్కడ సర్వైవల్. ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ ఓటమి తథ్యం ఎలక్షన్స్ ముందే తెలిసిపోయింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఆవిడకి ఆట సాగనివ్వలేదు, ఆవిడ చెప్పిన మాట వినలేదు, వాళ్ళకి అంత ఫేవరబుల్గానే జరిగింది. ఇక్కడ మీరు ఈ తమిళనాడు పాలిటిక్స్ కనుక ఆద్యంతం మీరు గమనిస్తే విజయ్ ఎమర్జ్ అయ్యేదానికి ఒక లాబింగ్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఒకటి జరిగింది రాధాకృష్ణన్ గారిది. ఇదేంటిది? సడన్గా డిఎంకే నువ్వే చెప్పావు కదమ్మా, ఎగ్జిట్ పోల్స్ అన్ని డిఎంకే కదా. ఈ 2-3 రోజులు బట్టి మడతెట్టేస్తున్నారు. నువ్వు గమనించావా? ఈ పరిణామాల్లో మరీ రెడ్ హ్యాండ్గా దొరికిపోతాం బాగోదని గెలిచి గెలవనట్టుగా
సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఎమర్జ్ చేసి నా అవసరం నీకుందని ఒక పక్క ఏడీఎంకుతో చెప్తూ నీ ఇండిపెండెన్సీని జస్టిఫై చేసుకోవడానికి ముక్కుతో మూలుతో గెలిచిన కాంగ్రెస్ వాడు ఉన్నాడు, ఇంకోటి అదర్ పార్టీలు ఉన్నారు, వీళ్ళందరినీ వేసుకోవచ్చు నువ్వు ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఓవరాల్గా ద మొనాటమీ ఆఫ్ డిఎంకే ఒరిజినల్ బీజేపీ సిద్ధాంతం ఏంటి? కాంగ్రెస్ అటావో దేశ బచావో, ఒక దెబ్బకు ఒక రీజనల్ పార్టీని మింగియాలి. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి. అవును, ఇప్పుడు 100కు పైగా సీట్లలో ఆధిక్యం చూపిస్తుంది ఒక 111 ఇప్పటి వరకు. ఇంకా ఈ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి ఎవరో ఒకరితో కలిసి పయనించాల్సిన అవసరం వచ్చింది. ఎవరితో వెళ్తారు? రెండు విషయాలు ఉన్నాయి. బీజేపీకి సంబంధించి మనం చూసాం టీవీకేకి పార్టీ విజయ్ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందికే ఆ స్టాంపేడ్లో 45 మంది చచ్చిపోయారు. దానికి మా దగ్గర ఉపశమనం ఉంది. ఇలాంటివన్నీ ఒక పెద్ద మనిషితో లాబింగ్ చేయించగలిగారు. అందుకే సడన్గా ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా 2 రోజులు బట్టి పరిణామాలు విపరీతంగా సంతరించుకున్నాయి. ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై అని. ఎందుకలాగా? గతంలో నాటి కానీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారితో వచ్చాం, ఏఐడిఎంకి మరతడిపోయింది. బీజేపీ సన్నిధానంలో శాత తీరవలసి వచ్చింది. పన్నీర్ సెల్వాన్ని ఎత్తేసారు, పళనిస్వామిని కూర్చోబెట్టారు. ఏదో మొత్తానికి ఇప్పుడు ముక్కుతో మూలుతో ఇప్పుడు 90,000 మెజార్టీ అట్ట పొద్దు నుంచి సైలింగ్లో ఉన్నాడు, ఎత్తున్నాడు, కష్టం అంటున్నారు. పళనిస్వామి లటక్కని గెలిచేశాడు. ఎందుకు? డిప్యూటీ సీఎం కోసం. అంత ఈజీగా జరిగిపోతున్నాయి సార్. మరి జరుగుతున్నాయి కదా, కట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఎవరితో కలిపి వీళ్ళు ముందు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎవరితోనన్నా కలిపి వెళ్ళాలి, లేకపోతే నా దారి గోదారే. ఎవరితో వెళ్తారంటారు? మీరేమనుకుంటున్నారు? నాకైతే ఏడీఎంకే ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై. ఓకే, ఇప్పుడు లేదంటే మరతెట్టేస్తారు. 20-30 మంది రెడీగా ఉంటారు గన్నట్టుకుని, మెకనస్ గోల్డ్ అని గెంతేస్తారు పారాచూట్లు వేసుకుని. కాదు సార్, ఇప్పుడు ది బెస్ట్ సీఎం ఎవరు అని అంటే 3rd ప్లేస్లో ఉన్న స్టాలిన్ గారు ఈరోజు ఓడిపోయిన సందర్భం. వాళ్ళకేట వాళ్ళు తలుచుకుంటే ఎవరైనా నన్న గుండు కూసుకూచి పెడతారు. ఒకసారి ఏడీఎంకేని గెలిపించారంటే డిఎంకే వాళ్ళకి గుండు గీసేసారని అర్థం, డిఎంకే వాళ్ళు గెలిచారంటే ఏడీఎంకే వాళ్ళకి గుండు గీసేసారని అర్థం. తమిళనాడు రాజకీయాలు మొదటిదాకా అవే కదా, వాళ్ళు ఎలాంటి మెజారిటీలు ఇస్తారు. ఇంకోసారి వెనక్కి చూసుకోక్కర్లేదు, అలా నేనే పులి అన్నట్టుగా గెలుస్తారు వాళ్ళు. అంటే ది బెస్ట్ సీఎం స్టాలిన్ గారు. ఓకే, అది మీరు నేను చెప్పింది కూడా కాదు, సర్వేలో వచ్చింది. అండ్ ఆయన కూడా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు. ఎవరైతే ఇంతకుముందు గవర్నమెంట్ పథకాలు పెట్టారో పేర్లు కూడా తొలగించకుండా కంటిన్యూ చేసిన ఘనత స్టాలిన్ గారిది. ఇంత మంచి పనులు చేసిన తర్వాత కూడా కనీసం ఆయన నెగ్గే పరిస్థితి కూడా ఎందుకు ఇవ్వలేదు ప్రజలు? ఇవ్వరమ్మా, అంతే. అంత వ్యతిరేకత ఉందా స్టాలిన్? వాళ్ళకి ఒకసారి చెన్నై హార్బర్ నుంచి ఓన్లీ కరోనా గెలిచారు, మిగిలిన అన్ని సీట్లు ఓడిపోయారు వాళ్ళు. ఏడు చేయమంటారు? ఆ చరిత్ర అలాగే ఉంటుంది. ఈసారి ఇంకా ఏటో మరి ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు, లటక్కనే టీవీకే పార్టీకి గుద్దారు ఈసారి. ఓకే, ఇదంతా జంజీ ఎఫెక్ట్. ఖచ్చితంగా ఒక కొత్త నీరు కోరుకున్నారు, జంజీయే చేసింది ఇదంతా అంటున్నారు. నేను అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చిన్న అనలిస్ట్ని, అంత మాటలు మాట్లాడలేను. ఒక ఆల్టర్నేటివ్ని ఎమర్జ్ చేశారు. ఇంతకన్నా ముందు వచ్చిన కమలాసాన్ని గుండు గీసి కూర్చోబెట్టారు. విజయకాంత్ సరదా పడ్డాడు, అలా మా కెప్టెన్ ప్రభాకర్ సరదా పడ్డాడు, శరత్ కుమార్, వీళ్ళందరూ సరదాలు ఎక్కడ తీర్చారు? కానీ ఒకసారి ఆలోచిద్దాం సార్, రజనీకాంత్ గారు భయం పడిపోయాడు, పార్టీ పెట్టలేదు. కమలాసను చెప్పాలంటే పెద్ద హీరో కదా ఆయన, నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ కూడా ఏదలేకపోయారు. ఏదైతే మొత్తం గీసి కూర్చోబెట్టారు గుండు గీసి. ఇప్పుడు కానీ విజయ్ గారు ఇంత దాంట్లో కూడా ఈరోజు ఇన్ని సీట్లు కైవసం చేసుకున్నారంటే ఆయన నిజంగానే సింహం అంటున్నారు చాలా మంది. ఒక్కటమ్మా నేను చెప్తాను, ఇప్పుడే సరే ఒక రీజనల్ పార్టీ అనేదానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండే. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది. యు కెనాట్ బి ఎ పారాసైట్. ఇవాళ సాధారణంగా ఏంటంటే నేను అలా ఆయన మొదట్లో చెప్పిన స్టేట్మెంట్ చూడు, కుమారస్వామిలో 20-30 గెలిస్తే నేను కింగ్ మేకర్ అవుతాను అన్నాడు. ఐఎమ్ ఎ కింగ్. నేను ఏదైనా చేయాలంటే వీళ్ళందరూ దేవుళ్ళాడాలి ఆయన చుట్టూ. ఏడీఎంకే అయినా డిఎంకే అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా అని ఒకటి నేషనల్ పార్టీ అన్నట్టు కదంటావా, దేవుళ్ళాడవలసిన పరిస్థితే కదా. అవకాశం ఇస్తావా? నేను దూరుతాను లోపల. ఒకసారి కంపేర్ చేద్దామా సార్ పవన్ కళ్యాణ్ గారు? అసలు టైం వేస్ట్, కంపారిజనే కుదరదు అసలు. అంటే అర్హత లేదు. ఈయన ఒక సినిమా స్టారే, ఆయన ఒక సినిమా స్టారే, రాజకీయ పార్టీ పెట్టి 2 స్థానాలలోనూ గెలవలేని పరిస్థితి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరికైనా ఉన్న ఊరు కన్న తల్లి అన్నది ఒక స్లోగన్ ఉంటుందమ్మా. దాని మమకారం తీర్చుకోవాలంటేనే ఉన్న ఊరు కన్న తల్లికి ఏదైనా చేస్తేనే మనకి ఒక రెసిప్రోకేట్ యాటిట్యూడ్ అక్కడి నుంచి ఉంటుంది. సింపుల్. ఇప్పుడు తల్లి పట్ల మన బాధ్యత, ఎందుకంటే మనం పెంచి పోషించింది ఇప్పటిదాకా, బతికిన తర్వాత తల్లిని ఎలా చూసుకోవాలన్నది మన ప్రాథమిక కర్తవ్యం. అలాగే ఊరు మనకు ఒక అవకాశం ఇస్తుంది, ఫలానా ఊర్లో పుట్టేయడం ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని ఎప్పుడైతే లేని పవన్ కళ్యాణ్కి గతంలో చూడు, ఆ చంద్రపూడి గారు నానా తిప్పలపడి 1,00,000 సభ్యతలు కానీ నేను గెలిచేస్తాను అనుకున్నాడు, పోయాడు గాజువాకలో. దాన్ని నేను గుండు గీసి పంపించారు. నెక్స్ట్ పిఠాపురం వర్మగారి అడ్డా, అది తెలుగుదేశం వాళ్ళు బతిమాలుకుంటే అక్కడ ఇచ్చారు. పిఠాపురం వర్మగారిని ప్యాసిఫై చేసి ఏది దాటిన తర్వాత బోడి మళ్ళీ అంటే మనవాడి చేస్తాం. సో అక్కడ ఆ వ్యాక్యూమ్ లేదు.
సో ఇక్కడ ఇతను నిలబడిన 2 నియోజకవర్గాలు ఎలా గెలిచాడు చూడు. అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిన్న వ్యక్తికి ఇస్త్రీ చేసుకునేవాడికి వరకు అవకాశం ఇచ్చారు ఆయన చిరంజీవి గారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆవిడ ముక్కుతూ ములుగుతూ ఒక వ్యక్తికి ఇచ్చాడు. మొన్న రీసెంట్ పాస్ట్లో ఆవిడెవరు మన సింగనమల నియోజకవర్గంలో లారీ డ్రైవర్కే కదా చదువుకున్నాడు, బాగా మాస్టర్ డిగ్రీ చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇచ్చేయడం కాదు కదా, ఇతను వాళ్ళ డ్రైవర్ కొడుకు ఇచ్చుకున్నాడు. నెగ్గారు అతను. ఎలా నెగ్గాడు? సో సర్వం తానే పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించుకున్నప్పుడు ఆ క్యాడర్తో మమేకమై పనిచేయడం ఈజీ అవుతుంది. అంటే ఇమేజ్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా విజయ్ గారికి ఇమేజ్ ఎక్కువ తమిళనాడులో. అదే చెప్తున్నాను, ఇమేజ్ ఆన్ డెలివరబుల్స్ మీద ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మనస వాచ కర్మ ఎలా నమ్ముతాం? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు చూద్దాం, చాలా అగ్రెసివ్గా మాట్లాడని మనం. ఎవరికి ఉపయోగం అవి? కానీ నమ్మలేదా తెలుగు ప్రజలు? నమ్మరు కూడా. విజయ్ గారిని తమిళ ప్రజలు ఎలా నమ్ముతారు? ఒక వ్యాక్యూమ్ అని జస్టిఫై చేయడానికి వచ్చాడు అతను. ఇప్పుడు నీకు పొలిటికల్ వ్యాక్యూమ్ అన్నది ఆయన రిజల్ట్ తర్వాత పొలిటికల్ వ్యాక్యూమ్ మీద నేను మాడుతున్నా. ఓ సినిమా స్టార్గా అతను ఏం చేయలేదని చెప్పిన ఇది కూడా ఉన్నాయి. కానీ ఎందుకు చెప్తున్నానంటే డిఎంకే ఏడిఎంకే అన్న మొనాటిమేని తమిళ ప్రజలు డిసైడ్ అయ్యారు బ్రేక్ చేద్దామని. ఆల్మోస్ట్ తీసుకెళ్లారు. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కేవాడికి 3 పొంతలు తోస్తారు. ఈయన భుజం మీద కూర్చోబెట్టి పైకి దాకా తీసుకెళ్ళేవాడు ఎవడో మన పవన్ కళ్యాణ్ అదే పని చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన బేగాలు పోయి తాడి చెట్టు ఎక్కి తాటికాయలు దింపుతాడు అనుకుంటే భుజాల మీద కూర్చొని మన ఎత్తికి ఎక్కి పైకి ఎక్కి దిగి ఆ తెలుగుదేశం ఎత్తికి కూర్చొని పైకి ఎక్కి దిగి కాయలు కోసానని చెప్తున్నాడు ఆయన. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఇప్పుడు జరుగుతున్న సినారియోలో తమిళనాడు రాజకీయాలకి కాస్త సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. సింహం సింగిల్గా వస్తుందంటూ టీవీకే విజయ్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా పొత్తుతో వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు కూడా సలహా ఇచ్చారట. జగన్మోహన్ రెడ్డి గారు లేదు నువ్వు సింగిల్గా వెళ్ళు అని చెప్పారట. ఇవన్నీ రూమర్స్, ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఒక్కటి చెప్తానమ్మా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు, ఒప్పుకోవాలి కదా మనం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్యాంపెయిన్ చేయలే కదా. అప్పుడు నాకు డైలాగ్ వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చేయాలని. ఒక అభిమాని ఫోటో పట్టుకుని టీవీకి ఆయన చూపిస్తే గెలిచేసాడు. అదే ఉందంటారా ఎఫెక్ట్? మరి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఆయన వేష భాషలు చూడు, డ్రెస్సింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని దింపేశాడు కదా, సభలు కూడా ర్యాంప్ అంతా. సో తర్వాత ఆయన మేనిఫెస్టో కూడా చూడు, సచివాలయ వ్యవస్థని పునరుద్ధరిస్తాను, అక్కడ నేను కొత్తగా పెడతానని చెప్పాడు, వాలంటీర్ వ్యవస్థకి చేయూతనిస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిమిలారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకంటే తమిళ వాళ్ళు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఎక్కువ. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎస్ ఇన్ ద ప్రాస్పెక్టివ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ స్టేట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, ఒక ట్రాన్స్పరసీ కనబడింది. ఆ ట్రాన్స్పరసీ తమిళనాడు లాంటి ప్రాంతంలో ఏర్పడింది అనుకో, వాళ్ళు ఎత్తిమీ పెట్టుకుంటారు. మనలాగా అమాయకులు కాదు కదా వాళ్ళు. సో ఇది అతను అడ్వాంటేజ్ తీసుకుని అలాంటి విషయాల్లో ఫోకస్ చేయగలిగాడు. అందుకే అతను సక్సెస్ ఉంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే అంటే పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది అంతే, ఆయన 27 నెలలు. ఓకే, సో ఒక 7-8 నెలల నుంచి చాలా యాక్టివ్గా కనిపించారు. అంతకుముందు వరకు ఆయన కూడా సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు 7-8 మంత్స్ నుంచి చాలా యాక్టివ్గా ఉండి ఈరోజు సింగిల్గా ఎవరితోనూ ఒత్తు పెట్టుకోకుండా 100కు పైగా సీట్లలో మెజారిటీ కనిపిస్తున్నారు అని అంటే అది చిన్న విషయం అయితే కాదు. అంటే నాకు సాధారణంగా తమిళ పాలిటిక్స్లో ఎంజీఆర్ గారికి లక్కీ మస్కట్ జయలలిత అంటారు. ఇవాళ మరి త్రిషమ్మ బర్త్డే తిరుమల వెళ్ళి పూజ చేసి ఆయన వెళ్ళి కలిసింది. ఏం మరి లక్కీ మస్కట్ అలా ధనుష్ సినిమాలో డైలాగ్ అయితే మరి నా వల్ల కాదు. కానీ ఓవరాల్గా సమ్ టైమ్స్ కొన్ని కూడా పర్సనల్గా ఇంటిలో నుంచే భార్య నుంచే ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూసాం. బట్ తమిళనాట వ్యక్తి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. మీరు నచ్చారంటే చాలా మీ గుడిగడతారు వాళ్ళు, తర్వాత గుళ్ళు కూడా కూల్చేస్తారు. ఓకే, సో ఇవన్నీ ప్రజలేమి మనసులోకి తీసుకోలేదంటారా? ఒకటే అతను ఒక కుర్రాడు 52 ఏళ్ళు కంపారిటివ్ పాలిటిక్స్లో. స్టాలిన్ గారు విగ్గెట్టుకుని నల్లగా జుత్తు వేసుకొని కనబడినంత మాత్రం ఆయన వయసు, ఆయన బెస్ట్ సీఎంఓ కాదు అందరికీ తెలుసు. అక్కడ మనకు కాదు, బయట నుంచి అయితే బాగుంటుంది. అక్కడ తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే వాట్ ఆర్ డెలివరబుల్స్, వాట్ ఆర్ హ్యాపెనింగ్ అన్నది వాళ్ళు కలెక్టివ్నెస్తోనే ఉంటారు. ఇప్పుడు రేపొద్దున ఏడీఎంకే డిఎంకే టీవీకే రేపొద్దున రాజ్యసభ అయినా పార్లమెంట్లో ఇప్పుడు ప్రెజెన్స్ లేదు టీవీకేకి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు నిలబడి మాట్లాడతారు. టీవీకే ముఖ్యమంత్రి విజయ్ అన్న మాటలు, డిఎంకే ఏడీఎంకే వేరు మాటలు ఉండవు. ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ దిల్ గివ్ దేర్ వాయిస్. ఇది వాళ్ళ సక్సెస్ అక్కడ. అంచేత అక్కడ ముఖ్యమంత్రి అన్న వ్యక్తికి ఆపోజిషన్ పార్టీలు ఎవరైనా సరే సహాయ సహకారాలు 100% ఉంటాయి, పరోక్షంగానో ఒక రక్షణ కవచం. సో దానివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఎప్పుడు తమిళనాడుకే ఉంటుంది.
ఇప్పుడు స్టాబింగ్ జరిగినా తొడకలేదు ఆయన, ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు వచ్చినా ఇది కాలేదు, రైడ్స్ జరిగినా ఇబ్బంది పడలేదు, తన మీద కేసులు పడినా సరే చాలా స్ట్రాంగ్గా నుంచుని అంకుల్ అని సంబోధిస్తూ స్టాలిన్ గారిని మాట్లాడడం, ఇవన్నీ చూసి ప్రజలు ఆయన నిజంగానే రాజకీయ నాయకుల్లో ఒక హీరోగా చూసి ఇమాజిన్ చేసుకున్నారా? ఆబ్వియస్లీ ఒక 50 ఏళ్ళు కుర్రాడు, ఒక 75 ఏళ్ళు మనిషిని అంకుల్ అనపోతే ఇంకేమంటాడు? అన్న అనలేడు కదా. అన్నకి తమ్ముడికి సాధారణంగా 20 years డిఫరెన్స్ ఉండదు. ఒప్పుకోలేద్దా? స్టాలిన్ గారు ఏం బాలబొప్పు కాదు. ఆయన 97, 93 సంవత్సరాల దాకా కరుణానిధి గారు వీల్ చైర్ నుంచి పరిపాలించి ఇంకా ఆయన వల్ల కాక చనిపోయిన తర్వాత ఈయన ఏడు. అప్పటికి ఈయన వయసు ఎంత? అన్నీ దృష్టిలో పెట్టుకోండి. విజయ్ గారికి కలిసి వచ్చిన అంశాలు ఏం చెప్తారు? కలిసి రావడం అంటే కొత్తదనం కోరుకున్న తమిళనాడుకి ఇతను మేనిఫెస్టో కొంచెం గట్టిగా మాట్లాడిందని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే అతను ఈ సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఒక మనం చూడలేకపోయాం కానీ వాళ్ళు బాగా చూశారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక వెసులుబాటు దొరికింది. మూడోది ఏంటంటే తను పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఏడీఎంకే బీజేపీ సన్నిధానంలో శాత తీరుతుంది. కాంగ్రెస్కి పిలిచి పిల్లలు ఇస్తానంటే ఏదో తక్కువ అన్నట్టు వాళ్ళు 60 ఇస్తే కాదు 60 ఇస్తానని వద్దన్నారు. తెలివి తక్కువ మేళం కాబట్టి వాళ్ళకి ఆ ముసలితో ఏటి కాదు, ఇంకా చెప్పినా అర్థం కావట్లేదు. వాళ్ళని ఎవరో ఎంటబెట్టిన వాళ్ళు కనబెడితేనే కానీ అవ్వదు అక్కడ. వాళ్ళు చెప్తున్నాం కదా పరమానంద శిష్యులు కదా, ఎప్పుడైనా చూస్తే చూడు ఆ కూర్చుని కొమ్మ కొట్టుకునే బ్యాచ్ అంతా కాంగ్రెస్ వాళ్ళే. ఇక్కడ చూడు రామకృష్ణ అనుకునే ఆ దిగ్విజయ్ గారి అహంకారానికి ఇవాళ మన కేసీఆర్ గారిని కాదనుకున్నాడు. లేదా ఇది విలీనం అయ్యి ఉందో చక్కగా పార్టీ ఎంత స్ట్రెంథన్గా ఉందో కాంగ్రెస్ 10 ఏళ్ళు నున్న గుండు గీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ముక్కుతో రేవంత్ రెడ్డి ధర్మం అని వచ్చారు. అలాగే ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు చిక్కు హ్యాపీగా ఏడీఎంకతో ప్రస్థానం ఉండేది, బాగుండేది, కాస్త కలకలాడుతూ ఉండేవారు జయలలిత ఉన్నంతకాలం. ఏమైందో తెలియదు, తెంగరబొచ్చేసాలు చచ్చారు ఎందులో పడి. ఇప్పుడు ఆఖరికి స్టాలిన్ 60 సీట్లు కూడా పైన మళ్ళీ వాళ్ళని తిడితే పోయారు పక్కకి. ఈసారి 60 సీట్లు ఇస్తారంటే పోత్రాలకు పోయారు, ఏదో గెలుచుంటారు కదా. అంచేత వాళ్ళని అక్కడ ఇటు తిప్పి 6 నెలలు సాగు చేసి మూలలో ముస్లింలు కొడుతున్నట్టు వెళ్ళి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు దేశంలో ఇంకా ఉనికిపోద్ది వాళ్ళది. అండ్ ఈ టైంలో అప్పుడెప్పుడు త్రిష గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెక్స్ట్ 10 years తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతా అన్న ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా 2 స్థానాల్లో విజయ్ గారు ఉన్నారు కాబట్టి ఏదో ఒక స్థానం నుంచి మళ్ళీ త్రిష గారిని పోటీ చేపిస్తున్నారు. డిప్యూటీ సీఎం త్రిష గారే, ఇద్దరు కలిపి పవర్ఫుల్ రాజకీయాలు చేయబోతున్నారు. ఇవన్నీ వింటున్నాం, ఆస్కారం ఉందా? అంత సీన్ లేదమ్మా. ఇప్పుడు జయలలిత గారి ప్రస్థానం కూడా చూస్తే ఆవిడ ఎంజీఆర్ గారికి ప్రభావితమే రాజకీయ అరంగేట్రం చేసింది. సేమ్ ఈవిడ కూడా ప్రభావితం అవడం వేరు. ఆ సినిమా డైలాగులు చూసి సినిమాల్లో ఏదో సినిమాలు ఉంటాయి కంగనా రావత్లో చూడు జయలలిత అయిపోయింది అక్కడ. జయలలిత సినిమా నటించినంత మాత్రాన అలా కుదరవు. సినిమా డైలాగులతో త్రిష గారి రోల్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎక్కడ నాకెందుకు ఊరికి ఎలివేషన్ టైం వేస్ట్. ఒక లక్కీ మస్కెట్ ఆయనకి ఉపయోగపడింది అనుకోవాలి అంతే. ఓకే, సో ఫైనల్గా మనం ఏం చూడొచ్చు అంటారు? ఒక మంచి పాలిటిక్స్కి తెరలేపారు. ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయింది తమిళనాడులో. ఎంతసేపు డిఎంకే వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నది కాకుండా ఒకడు వచ్చాడు, ఒక కట్అవుట్తో వచ్చాడని మాత్రం చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా సరే ఇటువంటి మార్పు ప్రజలకు రాజకీయాలకి మంచిదంటారా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీని తినేస్తూ ఉంటుంది, దాన్ని ఎదుర్కొని నిలబడగలగాలి. ఇప్పుడు ఈ దెబ్బకి అందరూ రీజనల్ పార్టీలు అందరూ జహాపనా తుజే గ్రేట్ అనే తిరుగుతారు. ఎవడైనా బీజేపీ ప్రాపకం ఎలా కావాలనుకుని సత్య బ్యాచే ఉంటారు 190 మంది. ఎవడో ఒకటి నిలబడాలి, ఆవిడ అదే పెద్ద ఛాలెంజ్. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.